తెలంగాణలో ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ దే గెలుపన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్లమెంటులో 0 స్థానానికి బీఆర్ఎస్ పడిపోయిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నారు. ఇక ఢిల్లీలో పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేని మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. కుటుంబంతో సహా ఖర్గే నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం రేవంత్ తో కలిసి ఢిల్లీకి వెళ్లారు. పార్లమెంట్లో వారికి ఎలక్షన్లో చెప్పినారు, మీ వారి స్థానం ఏందని, 0 స్థానం ఇచ్చి మీ స్థానం ఇదని చెప్పినారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ, గతంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు. నాయకుడు, నమ్ముకున్న నాయకుడు సరైన మార్గం నడినప్పుడు ఆ వ్యక్తులు వేరే నాయకత్వం వైపు చూస్తారు. అందుకే మా వైపు వస్తూ ఉన్నారు. ఎన్నికలు వస్తాయని నేను అనుకోవట్లేదు. నిజంగా కూడా వస్తే ఏ ఎన్నిక జరిగినా ఆ సీటు మా ఖాతాలోనే పడుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తికే పిఎస్సీ ఇచ్చినారు, ప్రతిపక్షానికి ఇవ్వాలి కాబట్టి. సో టెక్నికల్గా అవన్నీ టెక్నికల్గా పరిస్థితి ఏ రకంగా సూచిస్తుందో ఆ రకంగానే చేయడం జరిగింది.